నమస్కారం ఫ్రెండ్స్, విచిత్రలోకానికి స్వాగతం. మనం సామాన్యంగా చూస్తుంటాము, తల్లిదండ్రుల్ని రోడ్డును పడేసి కొడుకులు పట్టించుకోకుండా ఉంటారు. అటువంటిది యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర తిరుమల రెసిడెన్సీలో వీర్ అనే కుక్క చనిపోతే ఇక్కడ చూడండి ఫోటోలో జననం 5/7/2024 శుక్రవారం రోజు, మరణం 31/3/2026 మంగళవారం చెప్పి దానిపైన అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఒక్కసారి చూడండి ఇక్కడ. కుక్క వారి కుటుంబంలో ఇంతగా కలిసిపోయి ఉంటే ఈ రకంగా చేయగలుగుతారు. చూడండి, వీరు కుక్క గారి పేరు వీరు. పైన చూడండి, ఒకసారి కుక్క గారి ఓనరు సార్ దగ్గరకు వచ్చాము. ఆయన తన మాటల్లో ఆయన బాధను ఎలా వ్యక్తం చూద్దాం. సార్, మీ పేరండి? నా పేరు చిత్తరంజన్. అందరికీ నమస్కారం. అంటే చూసే ఉంటారు కదా, ఇప్పుడు దీన్ని కుక్క అనడానికి ఇష్టపడము. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కాకుండా అది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 3 days బ్యాక్ చిన్న నీడిల్ మింగేసి చనిపోయింది. చాలా బాధాకరం ఈ విషయం. అందరూ జంతువుల్ని అలా చనిపోతే రోడ్డు మీద వదిలేసే ఈ రోజుల్లో దీన్ని జంతువు అనుకోకుండా మనిషిలా చూసాము. అది కూడా మరలుగా ఎక్స్పైర్ అయిపోయింది. అది దాన్ని పట్టుకోలేక ఇలా దానికి సంస్కారం ఏర్పాటు చేశాము. ఈ అన్నదాన కార్యక్రమం వల్ల కొంతైనా మాకు కలిసి దానికి మనుషుల్ని చూడండి ఈ రోజుల్లో. సార్, వీర్ గారి గురించి మీ మాటలు. వాడు మా పాప అండి. ఈనాడు కూడా ఒక దాగిలాగా చూడలేదు. వాడు మా ఇంటి కుటుంబ సభ్యుడు, మా మమకార వచ్చి తెలియాడు. వాడు మా ఇంట్లో ప్రతి మూల వాని జ్ఞాపకాలతోనే బతుకుతున్నాం. వాడు లేరన్న నిర్ణయాన్ని మేము పట్టుకోలేకపోతున్నాం. వాడు మళ్ళీ ఏదో రూపాయలు మళ్ళీ మాకు మా ఇంటికి తప్పనిసరిగా చేస్తాడు. చేరాలి సార్. బాధ అనేది మీ కళ్ళలో మాకు క్లియర్గా కనిపిస్తుంది. మంచి మనసుకొని ఫ్రెండ్స్ని ఆదరించండి, వాటి ప్రేమగా రాదండి. అంతే మీకు కోరుతున్నాయి. మీలాంటి వాళ్ళు ఉంటే జంతు ప్రేమికులు పెరుగుతారు సార్. మీలాంటి వాళ్ళని చూసి ఇంకా పెరగాలని చెప్పి మా ఛానల్ ఆశిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తిరుమల రెసిడెన్సీ యూసుఫ్ కూడా అన్నట్టు. యూసుఫ్ కూడా పిల్లర్ నెంబర్ C1516 దగ్గర ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. పిల్లలు పెద్దలని ఏం లేదండి, అందరికీ పెడుతున్నారు ఇక్కడ భోజనాలు. ఈ రకంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. మనుషులు చనిపోతేనే పట్టించుకునే రోజులండి ఇవి. తల్లిదండ్రులను రోడ్డు వదిలేసిన రోజు. అటువంటిది ఒక కుక్క వాళ్ళు ముద్దుగా వీర్ అని చెప్పి పిలుచుకుంటున్నారు. ఆ వీర్ చనిపోవడం వల్ల తను చనిపోయి కూడా ఇంతమంది భోజనాలు పెట్టిస్తున్నారండి. మనుషులే కాదు, జంతువులు కూడా మనుషులకు ఉపయోగపడుతున్నారని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్న వాళ్ళకు మన ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలపండి కామెంట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.